నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం చిన్నారుల ఆటల పోటీలతో సందడిగా మారింది. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. పరుగు పందెం నుంచి లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ వంటి అనేక పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని సూచించడం కోసం పోటీలు నిర్వహించారు. ఆరోగ్యం, మానసిక ఆనందం కోసం క్రీడల్లో పాల్గొంటున్నామని విద్యార్థులు తెలిపారు. పిల్లలకి చదువులు మాత్రమే కాకుండా ఆటల్లో కూడా చాలా బాగా ఆడాలి. ఆరోగ్యంగా ఉండడం వల్ల మంచి ఆటలు ఆడితే చదువులో కూడా బాగా రానివ్వచ్చు. సృజనాత్మకత విధంగా కూడా మానసికంగా చాలా బాగా ఉండొచ్చు. ఓన్లీ స్టడీస్కి మాత్రమే కాకుండా స్పోర్ట్స్లో కూడా అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందు స్థాయికి ఎదిగేటట్టు చేయాలి. స్టడీస్కి ఒక్కటే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్పోర్ట్స్కి కూడా ఇచ్చి రెండింటిని బ్యాలెన్స్ చేసి వాళ్ళని హెల్తీగా, ఫిజికల్గా, మెంటల్గా చాలా హెల్తీగా ఉంచేది. ఈ స్పోర్ట్స్ ద్వారా మేము ఎన్నో రంగాల్లో రాణించాలని ఇప్పటి నుంచే మాకు నేర్పించడం, మా కరెస్పాండెంట్స్, మా పెద్దలు కానీ వారందరూ మాకు నేర్పించి మమ్మల్ని గొప్ప స్థాయిలో చూడాలనుకోవడం ఎంతైనా మాకు గర్వకారణం. పిల్లలు మానసికంగా, శారీరకంగా పట్టుత్వాన్ని పొందాలంటే ఖచ్చితంగా గేమ్స్ అనేవి వాళ్ళ జీవితంలో ఉండాలని మాకు చిన్నప్పటి నుంచే నేర్పించారు. స్పోర్ట్స్ గ్రౌండ్స్ని, ఇంకా స్టేడియంస్ని అభివృద్ధి చేస్తే ఇంకా పిల్లలు ఇంకా క్రీడల్లో రాణించడానికి గొప్ప అవకాశం కల్పించినట్లు గవర్నమెంట్ అవుతుంది. స్పోర్ట్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఫిట్నెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అలా చూసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మా స్కూలు స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మా స్కూల్లో ఎప్పుడు చూసినా రోజు గేమ్స్ పీరియడ్ ఉంటుంది.